ఈ బైకులపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. మహిళలకు సురక్షితంగా లేకపోవడంతో పాటు మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. ఈ మేరకు 2021 నాటి ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్స్ స్కీమ్ను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాప్ ఆధారిత ప్రైవేట్ సంస్థలు మోటారు వాహనాల చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. ఇక ఈ స్కీమ్ వల్ల పన్నులు వసూలు చేయడం ప్రభుత్వానికి కష్టంగా మారింది. ప్రయాణికులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లతో ఈ బైక్ రైడర్లు ఘర్షణ పడుతున్నట్టుగా ఘటనలు ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, మహిళల రక్షణ దృష్ట్యా ఈ స్కీమ్ను రద్దు చేస్తున్నామని ప్రభుత్వం నోటిఫికేషన్స్లో స్పష్టం చేసింది.